వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జలార్ల వలలకు చిక్కిన వింత చేపలు. భార్య కాపురానికి రావడం లేదని మామకు చెందిన 5 వాహనాలను తగలబెట్టిన అల్లుడు. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా తిరుమయ్యాలపాలెం మండలం బీచ్రాజ్పల్లి వద్ద అకేర్లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండ జలార్ల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు. मिटका मिटका వరంగల్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి మర్డర్ కలకలం రేపింది. వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన పూసల భద్రయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. వరంగల్ ఎల్లం బజార్ ప్రాంతానికి చెందిన భద్రయ్య కంసాలి కులస్తుడు. తన వృత్తి కొనసాగిస్తూ నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే సమయంలో సమీప బంధువులు ఫోన్ చేసి మీ నాన్నకు దెబ్బలు తగిలాయి అని చెప్పడంతో మృతుడి కూతురు అక్కడికి వెళ్లి చూడగా తన తండ్రి మృతి చెంది ఉన్నాడని కూతురు తెలిపింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అనుమానాస్పద స్థితిగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఎల్లం బజార్లో ఉండేటువంటి పూసల వీరభద్రాచారి ఇతను మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. సో నిన్న నైట్ అరౌండ్ 9:30 ఆ ప్రాంతంలో ఇంట్లో వాళ్ళ భార్యతోని మరి మేస్త్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. తర్వాత అతను మళ్ళీ తిరిగి ఇంటికి రాడు. సుమారు 2 గంటల ప్రాంతంలో, మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో వాళ్ళ యొక్క మిసెస్కు వాళ్ళ రిలేటివ్ ఒకతను ఫోన్ చేసేసి ఇతను మన బట్టల బజార్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో చనిపోయి ఉన్నాడని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆమె వచ్చి చూసింది. అతను వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో రక్తపు మడుగుల్లో తీవ్రమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నాడు. సో దాని మీద ఆమె ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో అన్ని యాంగిళ్లలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఐ హోప్ సాయంత్రం వరకు కొంత క్లూ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లూ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలో ఇరు వర్గాల మధ్య
ఘర్షణ చెలరేగింది. జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ విషయంలో ఘర్షణకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి వర్గం దాడి చేసింది. పోలీసులు ఇరు వర్గాల చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్రారెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోడెక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తానేనని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్రారెడ్డి వర్గం పట్టుబడుతుంది. ఇప్పుడు ఏకంగా బాహాబాహీకి దిగాయి. 10 రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మంత్రాలయం జిల్లాలో సంచలనంగా మారింది. టీడీపీ నేతలే బాహీకి దిగడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చేసేస్తాను అదే కాదు రఘు మీ స్వామికి ఏం చెప్తున్నాను 10 రోజుల కిందట ఇంటికాడికి రా మాట్లాడుతున్నారు వచ్చి 7 రోజులకి ఏం గోదార్ఖని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలన అందించే దిశగా నేటి నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని డివిజన్ బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమార్ స్వామి, సంబంధిత అధికారులు ఉన్నారు. డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మన తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు రోడ్ 15 సంవత్సరాలు రోడ్ వచ్చి టీచర్ అమ్మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు, యజమాన్యాలతో పాటు
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు కావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మధురవాడ మల్లయ్యపాలెంలో మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన పోలిపల్లి తరుణ్ అత్యాచారం చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఏసీపీ ఎస్ రాంబాబు, పీఎం పాలెం సీఏ రామకృష్ణ చేరుకుని విచారణ చేపట్టారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. కుప్పం శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి సబ్ డివిజన్ల కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేశారు.
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి 12 వరకు సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్టీఆర్ చట్టాన్ని మార్చి దేశంలో కొత్త బొగ్గు గనులను ప్రైవేట్ వారికి వేలం ద్వారా నిర్ణయించేందుకు ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి రక్షణకు పాటుపడాలని డిమాండ్ చేశారు. వెంటనే పర్మిషన్లు తీసుకురావాలి. ఈ పర్మిషన్లు లేకపోవడం వల్ల ఇవాళ ఆర్కేపీఓసి సంవత్సరంన్నర కాలం మూతపడే ప్రమాదం వచ్చింది. VK7 ఇంకా సంవత్సరం దాకా ఓపెన్ అయ్యేటట్లేదు. అట్లనే మణుగూరులో OC2 ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ అది కూడా పర్మిషన్ లేక ఆగుతుంది. ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొచ్చి త్వరలో ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దీనిపైన చేయకపోతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ముందుగా కిషన్ రెడ్డి గారు బొగ్గన్ల శాఖ మంత్రిగా ఉండి 60 మైన్స్ని ఏదైతే టెండర్ పిలిచారో దాంట్లో ఒక మైన్ సింగరేణిది, 59 బావులు కోల్ ఇండియావి. వారు బొగ్గల శాఖ మంత్రి కాబట్టి తెలంగాణలో హైదరాబాదులో ఆ టెండర్లు పిలిచారు. వచ్చే నెల 27వ తారీఖు వరకు ఈ టెండర్లు పడుతున్నాయి. మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా వారు ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న బావులని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, వారు కోరుకున్నటువంటి వారికి ఇష్టమైన చోట టెండర్లు లేకుండానే ఈ ఎంఎండిఆర్ చట్టంలో మార్పు వచ్చిన తర్వాతనే నామినేషన్ పద్ధతిలో గుజరాత్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో ఇంకా కొన్ని చోట్ల ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కిషన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతుల్లో నామినేషన్ పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. బొగ్గు గనుల వేలంపాటను నిలిపివేయాలని, సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న మైన్స్ని నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటీసీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. 6వ తేదీ నుండి అన్ని సింగరేణి జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు వారం రోజులు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణి కాలనీస్ని 1945లో నైజాం నవాబ్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఈ దక్కన్ కంపెనీని ఏఐటీసీని యూనియన్ నాయకులు దేవూరి శేషగిరిరావు, మగ్దుం మొయినుద్దీన్, సర్వదేవ్ భట్ల రామనాథం, మనుబోతుల కొమరయ్య గారు లాంటి నాయకుల ఆధ్వర్యంలో పోరాటం జరపడం వల్ల దక్కన్ కంపెనీ సింగరేణి కాలేజీగా ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఏర్పడింది. అప్పటి నుండి కూడా ఆనాడు అగ్రిమెంట్ కూడా నైజాం నవాబ్ రాసిచ్చింది ఏంటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణి కాలేజీకి ఇవ్వాలని రాసేయడం జరిగింది. అటువంటి దాన్ని సీఎం చంద్రబాబు కటౌట్కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయణ, పింఛన్దారుల చేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయణ, వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన నారాయణ. కోటంరెడ్డి జూలై 1వ తేదీ
వితంతులకు పింఛన్ 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జుహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు. జగ్గంపేటలో టీడీపీ ప్రభుత్వం నెగ్గిన తర్వాత టీడీపీ నాయకుడు అతను అపార్ట్మెంట్ సైడ్ కాల్వ వేసుకొని పంచాయతీలో బిల్లు పెడుతున్నారు. జగ్గంపేటలో శ్రీరామ్ నగర్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి ఇప్పుడు దాకా సైడ్ కాల్వలు లేవు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక నాయకుడు అపార్ట్మెంట్ కట్టిన వెంటనే పంచాయతీ వారు అనుమతి ఎలా ఇచ్చారు? నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? పంచాయతీ సెక్రటరీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాము. అవే కాకుండా పోరంబోకు స్థలంలో షాపు నిర్మాణం చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక పెద్ద వ్యాపారస్తుడు పోరంబోకు స్థలాలను ఆక్రమించి 9 షాపుల నిర్మాణం చేసిన పంచాయతీ వాళ్ళు ఎందుకు తొలగించలేదు? ప్రజలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ పెద్ద వ్యాపారస్తుడు రాజకీయ నాయకులకు మేనేజ్ చేస్తూ పంచాయతీని మేనేజ్ చేస్తూ షాపులు నిర్మాణం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు.
కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు సోమన్న, రవనీత్ సింగ్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సింహాను కోరారు. పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులకు సంబంధించి వారితో చర్చించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను తక్షణమే పరిశీలించి నివేదికనివ్వాలని తన బృందాన్ని ఆదేశించినట్లు నాగరాజ్ తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.